హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు. ఎక్కడికి లేదండి, మా ఫ్యామిలీ తోటి ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. ఒక సడన్ ప్లాన్ అనమాట ఆంధ్రాకి వెళ్ళడము. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఫ్యామిలీతో వెళ్తే ఫ్రెండ్స్ తోటన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేనైతే. కృష్ణానది అండి, వాటర్ ఎన్ని ఉన్నాయో అంటే దాంట్లో ఒక కాయిన్ వేసేసి ఏదన్నా కోరిక అనుకుంటే నెరవేరుతుందా అని చెప్పి అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు వేసా, ఒక్కసారి 2 సార్లు వేసా. కానీ చాలా అంటే చాలా బాగుండే. మస్తు అనిపించింది దాని మీద ట్రావెల్ చేస్తుంటే. అటు ఇటు కృష్ణానది మధ్యలో ట్రావెల్ మస్తుండే. అసలుకి ఫన్నీ మా తమ్ముడు పక్కన కూర్చున్నా కదా, ఎంత కామెడీ అంటే కామెడీ. అసలు చూడండి, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయిపోయామన్నమాట మేము. వితిన్ సెకండ్స్లో దేశాలే దాటిపోతున్నామండి మనం. ఒకప్పుడైతే ఆంధ్రాకి రావాలంటే నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ దిగేవాళ్ళం. ఇప్పుడు మార్నింగ్ ఏ టైంలో మనం ట్రావెల్ చేసి వచ్చేసినా కానీ 1 డేలోనే ఆంధ్రాకి వెళ్తున్నాం, తెలంగాణకు. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తున్నాము. ఇక్కడ దొంగలు ఏం చేస్తున్నారు తెలుసా? అదేందో పప్పు అండి, కందిపప్పు కదా, ఆ కంది బేడలు అంటారు కదా, అవి తెంపుకుంటున్నారు అన్నమాట దొంగలు. అంటే అవి ఉడకబెట్టుకొని తింటే మస్తు ఉంటాయి చూడు. మా మరదలు అయితే ఏకంగా టాపే పైకి లేపి మరి ఒళ్ళో మొత్తం నింపేసుకుంది తనైతే. కానీ సూపర్ ఉన్నాయండి అవి. పచ్చివి తింటుంటేనే మస్తు. దాంతో పచ్చి వాటితోటి ఉడకబెట్టి కిచిడి చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము ఒక ప్లేస్లో ఎక్కడ ఆకలి అవుతుంది, ఎక్కడ ఆగాలి అని చెప్పేసి ఆలోచించుకుంటే ఒక మంచి బెస్ట్ ప్లేస్ దొరికిందండి. కానీ బయట తిందామని మేము అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళేసి తిన్నామన్నమాట. కానీ ఎవ్వరు ఏం అనలేదు, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆంటీ వాళ్ళు అయితే ఏం అనలేదు మమ్మల్ని అయితే. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళేసి మంచిగా తిన్నామన్నమాట. అక్కడ ఆపుకొని తిన్న తర్వాత ఎంత బాగున్నాయండి చెట్లు కానీ ఫ్లవర్స్ కానీ. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది వెనకాల, మస్తుండే చెట్లు మాత్రం. అందుకని అందరం పిక్స్ దిగామండి. ఫుల్ ఎంజాయ్ చేసాం తెలుసా. ఒక 20 మినిట్స్లో మేము లంచ్ ఫినిష్ చేసేస్తే మాత్రము ఒక 30-40 మినిట్స్ అయితే ఫొటోస్ దిగడానికి. అసలుకి అక్కడ మీకు 2 ఆంటీలు కనిపిస్తున్నారో లేదో, వాళ్ళు ఏంటి అమ్మాయి అని అడిగారు నన్ను. మేము తినేసి వెళ్ళిపోతామా అండి అని చెప్పేసి అక్కడంతా సర్వ్ చేసుకుంటున్నాము అనమాట. మా మమ్మీ అయితే గుత్తి వంకాయ కర్రీ వండింది, మా అత్త పప్పు చేస్తుంది, మా అమ్మమ్మ గోంగూర పచ్చడి చేసుకొని వచ్చిందనమాట. ఇంకా తినేసి బయలుదేరిన తర్వాత ఇక డైరెక్ట్గా ఇంకా మేము చేపల మార్కెట్కి వెళ్ళిపోయామన్నమాట. పచ్చి చేపలు, రొయ్యలు అవే తీసుకొని ఇంటికి వచ్చేసి అంటే అక్కడే క్లీన్ చేయించుకొని వచ్చేసామన్నమాట. మార్కెట్ చూడండి ఎన్ని ఫిషెస్. అక్కడ ఏంటంటే పచ్చి చేపలు కొంచెం తక్కువగా రీజనబుల్ కాస్ట్లో వస్తాయి అన్నమాట. అక్కడ కేజీ 50 రూపీస్ అట్లా అమ్ముతారు తెలుసా. ఫ్రై చేపలు అయితే ఇక్కడ కాస్ట్ ఎక్కువ, కానీ తెలంగాణలో అక్కడ చాలా తక్కువ అండి లైవ్ ఫిషెస్. ఎందుకంటే ఇక్కడ సముద్రాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రాలో చాలా తక్కువగా అమ్ముతారు. కానీ ఎండి చేపలు వాటికైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే. పచ్చి చేపలు అక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. ఆ ఊరు చాలా ఉంటుంది, కుక్కలు దొరుకుతున్నాయి, ఎన్ని రకాల ఫిషెస్. మొత్తం అయితే అన్నీ సిఐడి లాగా సెర్చ్ చేస్తుంది అనమాట, ఏవి తీసుకోవాలా ఏవి తీసుకోవద్దా అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ అయితే చేపలు, రొయ్యలు తీసుకుంది. ఫ్రై చేపలు, మా అమ్మమ్మ ఫ్రై చేపలు తీసుకుంది, మా మమ్మీ రొయ్యలు తీసుకుంది అనమాట. ఇంకా తీసుకొని అన్ని బేరాలు ఆడుతున్నారు. చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. ఓ మై గాడ్. పట్టుకుందామని ట్రై చేశా కానీ అక్కడ పీతలు అడుగుతుండే, పీతలకి లోపల కండనే లేదు అసలుకి. అందుకని వద్దు అని చెప్పేసి వదిలేసి వచ్చేసాం. అవే మేము తీసుకున్న చేపలు, ఫ్రై చేపలు. వాటిని జిలేబీ అంటారనమాట ఇక్కడ సైడ్ అయితే. అన్ని ఊరు వీడియోస్ వస్తాయన్నమాట, విలేజ్ వీడియోస్. వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.